Good morning, children. How are you all? I hope all of you doing well and stay home, stay safe. So we are discussing in the last class in the chapter 4th in English. కదా and last class లో 4th unit కంప్లీట్ చేసుకున్నాం కదా 4th unit లో పార్ట్ బి రీడింగ్ అనేటువంటి బీ హ్యాపీ అనే పోయం కంప్లీట్ చేసేసుకున్నాం కదా అండ్ అలాగే వాట్ కెన్ యూ డూ విత్ ఐస్ నోస్ హ్యాండ్స్ లెగ్స్ ఇవి కూడా మనము లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా. సో మరి ఒక్కసారి అవి రిజల్ట్ చేసుకున్నాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ చెప్పుకున్నాం కదా. సో అవి ఒక్కసారి హ్యాండ్స్ తో కానీ లెగ్స్ తో ఐస్ తో నోస్ తో ఇయర్స్ తో ఏం చేస్తామో అది ఒక్కసారి నేర్చుకొని సో టుడే క్లాస్ లెక్ మనము వెళ్ళిపోతాం. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ వన్, వాట్ కెన్ యూ డూ విత్ యువర్ ఐస్? ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ హ్యాండ్స్ ఉంది మనకు. సో హ్యాండ్స్ నేర్చుకున్నాం ఒకసారి. సో హ్యాండ్స్ ఏం చెప్పుకున్నాం? క్లాపింగ్, స్నాపింగ్, స్లాపింగ్ కదా. క్లాప్, స్నాప్ అండ్ స్లాప్ కదా. క్లాపింగ్, స్నాపింగ్, స్లాపింగ్. లెగ్స్ వాకింగ్, జాగింగ్, జంపింగ్, ఇంకా చెప్పుకుంటే రన్నింగ్. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఐస్, ఐస్ ఏం చెప్పుకున్నాం? బ్లింకింగ్, వింకింగ్ అండ్ స్టేరింగ్. బ్లింకింగ్, వింకింగ్, స్టేరింగ్ ఐస్ తో. సో వాట్ కెన్ యూ డూ విత్ యువర్ మౌత్? మౌత్ యానింగ్, ఈటింగ్, స్మైలింగ్. యానింగ్, ఈటింగ్, స్మైలింగ్. What can you do with your nose? Sneezing, blowing, smelling. Sneezing, blowing and smelling. ఓకేనా? సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పుకున్నాం కదా. సో చాలా జాగ్రత్త. సో మరి ఏదో క్లాస్ ఏంటి, మరి టుడే క్లాస్ ఏంటంటే సో మనకు ఇన్ ద 4th క్లాస్ ఇన్ ఇంగ్లీష్ 5th యూనిట్ ఫ్యూడీస్ డిజర్ట్ జర్నీ. ఫ్యూడీస్ డిజర్ట్ జర్నీ అనే చాప్టర్ మనం ఈరోజు నేర్చుకున్నాం. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, ఫ్యూడీ అంటే పిల్లవాడు అనమాట. ఫ్యూడీ అనేది ఒక చైల్డ్ నేమ్. సో దిస్ చైల్డ్ నేమ్ వాజ్ ఫ్యూడీ. ఓకేనా? సో ఇక్కడ డిజర్ట్ అంటే అదే తెలుసు. డిజర్ట్ అంటే ఎడారి అని తెలుసు కదా. సో డిజర్ట్ అంటే ఏంటి? ఎడారి, మొత్తం ఇసుకతో ఉంటుంది ఎడారి కదా. వాటర్ ఉండదు, వర్షం పడదు ఎక్కువ కదా. సో దాని డిజర్ట్ అంటాం. జర్నీ అంటే ప్రయాణం. అంటే ఆ పిల్లవాడు ఎడారిలో జర్నీ చేస్తూ ప్రయాణం చేస్తూ ఉంటాడు. మరి ఆ ప్రయాణం ఎందుకు చేయవలసి వచ్చింది ఆ పిల్లవాడు? మరి ఆ ప్రయాణంలో ఆ పిల్లవాడికి ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? మరికొన్ని ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించాడు? ఆ ప్రాబ్లమ్స్ అని ఎలా ఫేస్ చేశాడు? సో ఇవన్నీ కూడా మనము టుడే క్లాస్ లో నేర్చుకుందాము. సో వాట్ ఇస్ ద లెసన్ నేమ్? ద ఫ్యూడీస్ డిజర్ట్ జర్నీ. ఫ్యూడీస్ డిజర్ట్ జర్నీ. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ది క్లాస్. టెక్స్ట్ బుక్ ముందర ఉండాలి. టెక్స్ట్ బుక్ అండ్ పెన్సిల్ ఖచ్చితంగా ముందర ఉండాలి. ఓకేనా? రైట్, చూద్దాం. రైట్, చూడండి. ఇండియన్ నొమాడిక్ ట్రైబ్ ఆఫ్ ఆఫ్రికా ఏ చైల్డ్ వాజ్ బోర్న్. ఇండియన్ నొమాడిక్ ట్రైబ్ ఆఫ్ ఆఫ్రికా ఏ చైల్డ్ వాజ్ బోర్న్. అంటే ఆఫ్రికా, ఆఫ్రికా తెలిసే కాంటినెంట్. సో ఆఫ్రికా అనే కాంటినెంట్ లో ఒక నొమాడిక్ ట్రైబ్ అనేది ఒకటి ఉందన్నమాట, ఒక జాతి. ట్రైబ్ అంటే అడవి జాతి చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ. ఎక్కడ మనం చెప్పుకున్నామంటే ఇక్కడ ఏకలవ్యలో చెప్పుకున్నాం ట్రైబ్ అని, జంగల్ ట్రైబ్ అని కదా. సో ట్రైబ్ అంటే అడవి జాతి, జాతి చెందిన ఒక జాతి. అంటే ఇక్కడ నొమాడిక్ ట్రైబ్ అని ఒక జాతి ఉంటుంది ఇక్కడ ఆఫ్రికాలో. ఆ జాతిలో ఒక పిల్లవాడు జన్మించాడు. ఏ చైల్డ్ వాజ్ బోర్న్, ఒక పిల్లవాడు జన్మించాడు అనమాట. ఇక్కడ నొమాడిక్ ట్రైబ్ లో, ఇండియన్ నొమాడిక్ ట్రైబ్ ఆఫ్ ఆఫ్రికా, ఆఫ్రికాలో ఉన్నటువంటి నొమాడిక్ ట్రైబ్ లో ఒక పిల్లవాడు జన్మించాడు. సో హిజ్ నేమ్ వాజ్ ఫ్యూడీ. అక్కడ చూడండి, మీకు టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకుంటే ఇక్కడ ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఫ్యూడీ కావచ్చు, ఫ్యూడీ మదర్ కావచ్చు, ఫ్యూడీస్ ఫాదర్ కావచ్చు, ఫ్యూడీస్ గ్రాండ్ మదర్ కావచ్చు, ఫ్యూడీస్ గ్రాండ్ ఫాదర్ కావచ్చు. వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతూ ఉంటారు అనమాట. అర్థమవుతుందా? ఇది ఇంపార్టెంట్ మీకు ఇవన్నీ కూడా. సో కాబట్టి మీ టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా ముందర పెట్టుకోండి. ఓకేనా? రైట్. మరి ఇక్కడ చూడండి, హిజ్ నేమ్ ఈజ్ ఫ్యూడీ. అక్కడ ఎవరంటే గ్రాండ్ మదర్. బాగా గుర్తుపెట్టుకోండి, గ్రాండ్ మదర్. మీరు రాసి పెట్టుకోండి, అంత కావస్తే టెక్స్ట్ బుక్ లో రాసుకోండి. గ్రాండ్ మదర్ అంటుంది, ఏమని చూడండి, గ్రాండ్ మదర్ అక్కడ పేరు పెట్టింది వాడికి, ఆ చైల్డ్ కి అక్కడ గ్రాండ్ మదర్ పేరు పెట్టింది. ఏమని చూడండి, హిజ్ నేమ్ ఈజ్ ఫ్యూడీ. హో నైస్. చూడండి, అక్కడ ఉన్నటువంటి గ్రాండ్ మదర్ ఏం చేస్తుందంటే వాడికి పేరు పెట్టింది. ఏమనంట? హిజ్ నేమ్ ఈజ్ ఫ్యూడీ. హౌ నైస్, చాలా బాగుంది అని చెప్పేసి పక్కన ఉన్న వాళ్ళు కూడా అన్నారు అనమాట. ఓకేనా? మీరు అడుగుతారు, హూ స్పోక్ టు హూమ్, ఎవరు ఎవరితో అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, హిజ్ నేమ్ ఈజ్ ఫ్యూడీ. హూ స్పోక్? ఫ్యూడీస్ గ్రాండ్ మదర్. సో అట్లా అనమాట. ఓకేనా?
మరి ఇక్కడ వాడికి పేరు పెట్టేశారు, ఏమని హిజ్ నేమ్ ఈజ్ ఫ్యూడీ అని చెప్పేసి పేరు పెట్టేస్తే పక్కన వాళ్ళు ఏమన్నారు, హా నైస్, చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు అనమాట. నెక్స్ట్, ఫ్యూడీ గ్రీవ్ అప్ టు బి ఏ లివ్లీ యంగ్ లాడ్. సో ఇంకా రాను ఫ్యూడీ చాలా పెద్దగా అవుతూ ఉన్నాడు, ఓకేనా. సో యంగ్, కొంచెం పెద్దగా అయిపోయాడు ఫ్యూడీ. అక్కడ చూడండి మదర్ అంటుంది, చూడండి ఏమని, ఫ్యూడీ గెట్ ఆఫ్ ద క్యామెల్. వాళ్ళ మదర్ అంటుంది ఏమని, ఫ్యూడీ గెట్ ఆఫ్ ద క్యామెల్. ఇక్కడ చూడండి అక్కడ ఫ్యూడీ ఏం చేస్తున్నాడు చూడండి, అక్కడ క్యామెల్ ఎక్కడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది, టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకోండి. అక్కడ చూడండి, ఫ్యూడీ గెట్ ఆఫ్ ద క్యామెల్ హూ స్పోక్ టు మదర్. మదర్ అంటుంది ఏమని, ఫ్యూడీ ఆ క్యామెల్ నుంచి కిందకి దిగు అని చెప్పేసి మదర్ అంటుంటే ఇక్కడ ఫ్యూడీ ఏమంటున్నాడు చూడండి, ఫ్యూడీ బట్ ఐ వాంట్ టు గో ఆన్ క్యామెల్ బ్యాక్. నేను దిగాను, నేను క్యామెల్ బ్యాక్ అంటే నేను క్యామెల్ ఎక్కుతాను పైకి అని చెప్పేసి ఫ్యూడీ అంటూ ఉన్నాడు, ఓకేనా. తర్వాత వన్ డే ఫ్యూడీస్ ఫాదర్ వాస్ గెట్టింగ్ రెడీ టు రైడ్ ఇన్ టు ద డిజర్ట్. ఒకరోజు ఏమైందంట అంటే వాళ్ళ ఫాదర్ ఆ డిజర్ట్ లో జర్నీ చేయడానికి రెడీ అయ్యాడు అనమాట. అంటే వాళ్ళు బతకాలంటే ఏం కావాలి, ఫుడ్ కావాలి, ఆహారం కావాలి. మరి వీళ్ళు ఇక్కడ ఎందుకు ప్రయాణం చేస్తూ ఉంటారు ఎడారిలో అంటే జీవనం కోసం, బతకడానికి తిరుగుతూ ఉంటారు అనమాట. అమ్మడానికి కానీ, మనం అమ్ముతుంటాం కదా మామూలుగా సరుకులు ఇక్కడ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోయి. సో ఆ విధంగా వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ విధంగానే ఇక్కడ ఫ్యూడీ ఫాదర్ ఒక రోజు రెడీ అయ్యాడు వెళ్ళడానికి, ఓకేనా. సో అక్కడ చూడండి ఫ్యూడీ అంటున్నాడు ఏమని చూడండి, వాట్స్ ఇన్ ద బ్యాగ్స్, వాట్స్ ఇన్ ద బ్యాగ్స్. అక్కడ చూడండి ఫ్యూడీస్ ఫాదర్ దగ్గర బ్యాగ్స్ ఉన్నాయి, క్యామెల్. ఆ క్యామెల్ యొక్క పైన కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి, మనకు బుక్ లో చూస్తే కనిపిస్తాయి. సో ఆ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఫ్యూడీ అడుగుతున్నాడు ఏమని చూడండి, వాట్స్ ఇన్ ద బ్యాగ్స్, ఆ బ్యాగ్ లో ఏముందమ్మా అని చెప్పేసి అక్కడ అడుగుతుంటే అక్కడ వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు చూడండి, సాల్ట్. వాళ్ళ ఫాదర్ ఏం చెప్తున్నాడు, సాల్ట్ అంటే ఉప్పు ఉందని చెప్తున్నాడు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, సాల్ట్ అమ్మడానికి తీసుకెళ్తూ ఉంటారు, ఓకేనా. మరి ఆన్ రిటర్న్ జర్నీ ద ట్రావెలర్స్ బ్రాట్ బ్యాక్ మిల్లెట్, షుగర్ అండ్ క్లాత్. మరి వీళ్ళు సాల్ట్ అమ్మడానికి వెళ్తారు. మరి వచ్చేటప్పుడు వీళ్ళు ఏమేమి తీసుకొస్తారు, రిటర్న్ జర్నీలో ఏమేమి తీసుకొస్తారంటే చూడండి ఇక్కడ మిల్లెట్, షుగర్ అండ్ క్లాత్. సో మిల్లెట్ అంటే జొన్నలు కావచ్చు, గోధుమలు కావచ్చు, ఓకేనా. సో జొన్నలు కానీ గోధుమలు కానీ, అండ్ షుగర్ చక్కెర, షుగర్ అండ్ క్లాత్, సో బట్టలు. ఇలా సాల్ట్ ఏమో అమ్మడానికి తీసుకెళ్తారు. బట్ రిటర్న్ జర్నీలో వాళ్ళు తెచ్చేటప్పుడు ఏం చేస్తారు, సాల్ట్ అమ్మి అంటే మిల్లెట్స్ తెస్తారు, షుగర్ తెస్తారు అండ్ క్లాత్ కూడా తీసుకొస్తారు అనమాట, ఓకేనా. మరి ఇక్కడ ఫ్యూడీ అంటున్నాడు చూడండి, ఐ విష్ ఐ కుడ్ గో విత్ ఫాదర్, నేను వెళ్తాను మా నాన్నతో పాటు అని చెప్పేసి ఇక్కడ ఫ్యూడీ అడుగుతున్నాడు. సో మీకు అడగొచ్చు, ఐ విష్ ఐ కుడ్ గో విత్ ఫాదర్, హూ స్పోక్ టు హూమ్, ఫ్యూడీ స్పోక్ టు మదర్. వాళ్ళ అమ్మ దగ్గర అంటున్నాడు ఏమని, ఐ విష్ ఐ కుడ్ గో విత్ ఫాదర్, నేను మా నాన్నతో వెళ్తాను అని చెప్పేసి ఫ్యూడీ అంటే వాళ్ళ మదర్ ఏమంటుంది చూడండి, సన్ యూ విల్ గో వెన్ యు ఆర్ 16, నువ్వు వెళ్దు కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడంట, వెన్ యు ఆర్ 16, నీకు ఎప్పుడైతే 16 years వస్తాయో అప్పుడు నువ్వు కూడా వెళ్దు అని చెప్పేసి వాళ్ళ మదర్ ఫ్యూడీకి చెప్పిందనమాట, ఓకేనా. సో చెప్పేసి వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ చూడండి, as time went by the caravan became bigger, goods better and Fury grew older. సో ఆ విధంగా ఇక్కడ క్యారవాన్ ఒక వర్డ్ ఉంది. సో క్యారవాన్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ ఇండియా టుగెదర్, అంటే కొంతమంది కలిసి ఒక గుంపుగా వెళ్ళడాన్ని ఏమంటామంటే క్యారవాన్ అని చెప్పి పిలుచుకుంటాం మనం. మరి ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఫ్యూడీ పెద్దగా అయిపోయాడు ఇంకా, సో చాలా పెద్దగా అయిపోయాడు. కెన్ ఐ గో దిస్ టైమ్ మదర్, ఇప్పుడు నేను వెళ్ళొచ్చా మదర్. వాళ్ళు ఏం చేస్తాడంటే వాళ్ళ ఫాదర్ వెళ్ళి సాల్ట్ అమ్మేసి మిల్లెట్, క్లాత్, షుగర్స్ ఇవన్నీ తెచ్చి వచ్చేసాడు అనమాట. సో రాను ఫ్యూడీ చాలా పెద్దగా అయిపోయాడు. 16 years వచ్చాయి ఇప్పుడు, ఓకేనా. సో ఆ 16 years వచ్చాయి కదా, అప్పుడు ఫ్యూడీ అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏమని, యూ విల్ గో వెన్ యు ఆర్ 16 అని చెప్పింది కదా. సో అది చెప్పడం వల్ల ఇక్కడ ఫ్యూడీకి 16 years వచ్చాయి. ఇక్కడ ఫ్యూడీ మదర్ తో అంటున్నాడు ఏమని చూడండి, కెన్ ఐ గో దిస్ టైమ్ మదర్, నేను ఇప్పుడు వెళ్ళొచ్చా అని చెప్పేసి వాళ్ళ అమ్మను ఫ్యూడీ అడిగాడు, ఓకేనా. అప్పుడు ఫ్యూడీ వాళ్ళ మదర్ ఏం చెప్పింది చూడండి, ఏమంటుంది చూడండి, డోంట్ డిస్టర్బ్ ద ఫాదర్ ఇస్ సిక్, డిస్టర్బ్ చేయకు, డాడీ అనారోగ్యంగా ఉన్నాడు అని చెప్పేసి చెప్పింది అనమాట వాళ్ళ మదర్. ఇక్కడ ఫ్యూడీ వచ్చి అరుస్తుంటే వాళ్ళ ఏం చెప్పింది, డోంట్ డిస్టర్బ్ ఫాదర్ ఈస్ సిక్, అరవకు, డాడీ అనారోగ్యంతో ఉన్నాడు అని చెప్పేసి ఫ్యూడీ మదర్ ఫ్యూడీకి చెప్పింది అనమాట.
మరి ఆ ఎస్ చూడండి, వాట్స్ రాంగ్, ఏమైందమ్మా అని చెప్పేసి ఫ్యూడీ అడిగితే అప్పుడు ఫ్యూడీ మదర్ ఏం చెప్పింది చూడండి ఇక్కడ, హీ గెట్స్ సెవర్ హెడ్ ఏక్స్ సమ్ టైమ్స్, హీ గెట్స్ సెవర్ హెడ్ ఏక్స్ సమ్ టైమ్స్. కొన్నిసార్లు వీళ్ళ నాన్నకి ఏమంటే చాలా తీవ్రమైన తలనొప్పి వస్తుందంట, చాలా హెడ్ ఏక్ వస్తుంది, తలనొప్పి బాగా వస్తుందంట కొన్నిసార్లు. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ డే హిస్ ఫాదర్ లుక్డ్ చీర్ఫుల్ అగైన్, హీ వాజ్ రెడీ ఫర్ అనదర్ జర్నీ. సో నెక్స్ట్ డే తలనొప్పి తగ్గింది బాగా. నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్ చీర్ఫుల్ గా, చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నాడు. ఎందుకంటే అంటే హీ వాజ్ రెడీ ఫర్ అనదర్ జర్నీ. సో మళ్ళీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు? ఫ్యూడీస్ ఫాదర్. ఓకేనా? ఇక్కడ ఫ్యూడీ అంటున్నాడు చూడండి, ఐ వాంట్ టు కమ్ విత్ యూ, నేను నీతో వస్తాను అని చెప్పేసి ఫ్యూడీ అంటే ఏమని, ఐ వాంట్ కమ్ విత్ యూ, నేను మీతో వస్తాను అని చెప్పేసి ఫ్యూడీ అడిగితే వాళ్ళ ఫాదర్ ఏమంటున్నాడు చూడండి, నో యూ కాంట్, గుడ్ బై సన్, నో నువ్వేం రావద్దు, నేను వెళ్తున్నాను చెప్పేసి గుడ్ బై అని చెప్పేసి వెళ్ళి పోయాడు. ఎవరు? ఫ్యూడీస్ ఫాదర్. తర్వాత ఏమని చూడండి, హిస్ ఫాదర్ వెంట్ అవే ఏ వీక్ లాటర్ వైల్ క్లీనింగ్ ద టెంట్ హిస్ మదర్ క్రైడ్. ఓకే, వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయాడు. ఇంకా చూడండి, ఏ వీక్ లాటర్, ఒక వారం తర్వాత ఏమైంది చూడండి, వైల్ క్లీనింగ్ ద టెంట్ హిస్ మదర్ క్రైడ్. వాళ్ళ అమ్మ టెంట్ ఉంటుంది కదా, టెంట్ అంటే మన టెంట్ వేసుకుంటాం ఇట్లా టెంట్స్ కదా, ఆ టెంట్ క్లీన్ చేస్తూ ఉంది. ఓకేనా? చేస్తున్నాక ఏడుస్తుంది అనమాట ఎందుకో. ఓకేనా? ఆ క్లీన్ చేస్తూ ఉంటే ఏదో దొరికింది తనకు, సో దానికోసం తను ఏడుస్తూ ఉంది వాళ్ళ మదర్. వెంటనే చూడండి ఫ్యూడీ పరిగెత్తుకుంటూ వచ్చి అడుగుతున్నాడు ఏమని, వాట్ హ్యాపెండ్ మదర్, ఏమైందమ్మా అని చెప్పేసి ఫ్యూడీ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మను అడిగాడు. హిజ్ మదర్ హెల్డ్ అవుట్ ద మెడిసిన్ పౌచ్. వాళ్ళమ్మ ఇట్లా బయటికి మెడిసిన్ పౌచ్ తీసింది అనమాట. అంటే ఆ క్లీనింగ్ చేస్తూ ఉంటే టెంట్ ఏం దొరికింది వాళ్ళ మదర్ కంటే, మెడిసిన్ పౌచ్. మెడిసిన్ పౌచ్ అంటే మనం టాబ్లెట్స్ ఉంటాయి కదా, సో మెడిసిన్ అలాంటి పౌచ్ దొరికిందంట. ఓకేనా? యువర్ ఫాదర్ ఫర్గాట్ దీస్, వాళ్ళ అమ్మ ఫ్యూడీతో చెప్తుంది ఏమని, యువర్ ఫాదర్ ఫర్గాట్ దీస్, మీ నాన్న ఈ మెడిసిన్ పౌచ్ ను మర్చిపోయాడు అని చెప్పింది అనమాట. సో వాట్, డోంట్ వరీ, అయితే ఏంటి, నువ్వేం బాధపడకు అని చెప్పేసి ఫ్యూడీ అన్నాడు అనమాట. దెర్ ఈజ్ నో వన్ టు టేక్ ద మెడిసిన్స్, కానీ అక్కడ మెడిసిన్ తీసుకుపోవడానికి ఎవరు కూడా లేరు. ఇంకా అక్కడ అందరూ కూడా ఏమైనా వెళ్ళిపోయారు, సాల్ట్ తీసుకుని అమ్మడానికి వెళ్ళిపోయారు అందరు మళ్ళీ. సో అక్కడ ఎవరైనా ఉన్నారంటే ఎవరు కూడా లేరు మెడిసిన్ పౌచ్ తీసుకుపోవడానికి. సో అక్కడ ఫ్యూడీ అంటున్నాడు చూడండి, డోంట్ వరీ మదర్, ఐ విల్ గో, నువ్వేం బాధపడకమ్మా నేను వెళ్తాను అని చెప్పేసి ఎవరన్నారు ఇక్కడ, ఫ్యూడీ వాళ్ళ అమ్మతో అన్నాడు. నో యూ విల్ గెట్ లాస్ట్, నువ్వు వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అన్నాడు. ఓకేనా? మరి దాని తర్వాత ఫ్యూడీ వెళ్ళాడా లేదా, ఫ్యూడీ వెళ్ళాడా లేదా, ఆ మెడిసిన్ పౌచ్ తీసుకుని వెళ్ళాడా లేదా. మరి ఆ మెడిసిన్ పౌచ్ తీసుకుపోయిన తర్వాత ఫ్యూడీ ఒక్కడే అవుతాడు ఇప్పుడు కదా. సో మన ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, చివరికి వాళ్ళ ఫాదర్ ని కలుసుకున్నాడా లేదా. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్ లో మనము తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఓకే, మరి బోర్డు మీద కొన్ని వర్డ్స్ రాశారు, ఇంపార్టెంట్ వర్డ్స్, స్పెల్డ్ వర్డ్స్ ఇవన్నీ కూడా మనం. ఓకేనా? సో ఇవి ఒకసారి నేర్చుకొని చూద్దాం. డిజర్ట్, డిజర్ట్, DESERT, డిజర్ట్. జర్నీ, JOURNEY, జర్నీ. nomadic, NOMADIC, nomadic. Tribe, TRIBE, tribe. Caravan, CARAVAN, caravan. CARAVAN, caravan. Sever, SEVERE, sever. SEVERE, sever. Headache, HEADACHE, headache. మనం చెప్తాం చూడండి, HEADACHE, headache. Cheerful, 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 cheerful. Medicine, MEDICINE, medicine. MEDICINE, medicine. Okay? So once again, desert, desert,
journey, journey. Nomadic, nomadic. Tribe, tribe. Caravan, caravan. Sever, sever. Headache, బాగా గుర్తుపెట్టుకోండి. Headache. Cheerful, cheerful. Medicine, ఏంటిది? సో మెడిసిన్. ఓకేనా? సో ఇది మీకు ఈరోజు క్లాస్ అన్నమాట. ఓకేనా? సో మరి నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మనము కలుద్దాం. ఓకేనా? అందరికి అర్థమైంది కదమ్మా? థ్యాంక్ యూ.